ఇక ఆదిలాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ లో పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆదిలాబాద్ పార్లమెంటు పోలింగ్ సంబంధించి ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతుంది. సుమారుగా 45-50 నిమిషాల పాటు ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 16,50,175 మంది ఓటర్లకు గాను అందులో పురుషులు 8,04,875, మహిళలు 8,45,200 మంది ఓటర్లకు గాను 2,200 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పిఓలు 2,000 అంటే దాదాపు పోలింగ్ సిబ్బంది కూడా 2,637 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపుగా మొత్తంగా తీసుకున్నట్టయితే 10,548 మంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. దాదాపు ఉమ్మడి ఏదైతే ఆదిలాబాద్ ఉందో ఆదిలాబాద్ లో పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు వస్తాయి. 7 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే క్యూ లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా పోలింగ్ ప్రారంభమైనప్పుడు సిరిపూర్ నియోజకవర్గంలోని బాలభారతి హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో సుమారు అరగంట పాటు అక్కడ ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని జనకాపూర్ లో 140, 175, 176 ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఇంకా పోలింగ్ అయితే ప్రారంభం కానటువంటి పరిస్థితి. అక్కడ వెంటనే ఈవీఎంలను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు అక్కడ సరి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పగడ్బందీగా ఈ పోలింగ్ ను నిర్వహించేందుకైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యున్సీ ఏదైతుందో ఒక్కొక్క నియోజకవర్గంలో 1,500 మంది పోలీస్ సిబ్బందితో అయితే ఈ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య పోలింగ్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు ఉదయమే ఈ పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇటు వృద్ధులు, వికలాంగులు ఎండలను దృష్టిలో పెట్టుకొని ఉదయమే చాలా మంది ఓటర్లు ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఓవరాల్ గా తీసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు కొన్ని నియోజకవర్గాల్లో, అదేవిధంగా అస్ఫాబాద్, సిరిపూరు ఏవైతే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ఉదయం 7 నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కేటాయించారు. అదేవిధంగా ఇంకా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 6,000 పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఆ 3 నియోజకవర్గాల్లో ఇటు చెన్నూరు, బెల్లంపల్లి, అదేవిధంగా ఇటు మంచిర్యాల ఈ 3 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు కొన్ని అంటే ఎందుకంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ కూడా సమయం తగ్గించారు. మిగతా ఆదిలాబాద్ కు సంబంధించి నిర్మల్ జిల్లా కావచ్చు, అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో మాత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం కేటాయించారు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ కేంద్రాల వద్ద పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్, అదేవిధంగా జియో ట్యాగింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఏవైతున్నాయో, అదే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ పోలింగ్ కేంద్రాలు ఏవైతున్నాయో అక్కడ ప్రత్యేక నిఘా బృందాలు అంటే కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ తో పాటు ఆర్పిఎఫ్ వాళ్ళని కూడా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు కూడా తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి ఓటర్ల కోసం ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని నీడ కోసం షామియానాలు, అదేవిధంగా తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చి అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనకు ఒక ఓటర్ ఉన్నారు. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? బాగుందండి, ఏర్పాట్లు అయితే బాగున్నాయి. మన మెండల్ చేశారు, వాటర్ సప్లై, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి.
అరేంజ్మెంట్ అయితే ఓకే. సో గతంలో కంటే అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారని చెప్పేసి ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా వారు నడవలేని పరిస్థితి ఉన్నటువంటి సమయం వారికి సంబంధించి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసి వారికి సహాయకులుగా కూడా కొంతమందిని అరేంజ్ చేశారు. ప్రస్తుతానికి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పెద్దపల్లి పార్లమెంటు సంబంధించి 3 నియోజకవర్గాలు, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అక్కడక్కడ కొంత ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. కానీ ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం, ఈవీఎంలు మొరాయించినటువంటి ఈవీఎంల స్థానంలో మళ్ళీ ఇంకో ఈవీఎంలను అరేంజ్ చేయడంతో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆయా జిల్లాల ఎస్పీలంతా కూడా ఈ పర్యవేక్షణలు ఎప్పటికప్పుడు పగడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి, బందోబస్తు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు గతంతో కనుక తీసుకున్నట్టయితే ఉమ్మడి ఇది పార్లమెంటు నియోజకవర్గం, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తక్కువైంది కాబట్టి ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎండను దృష్టిలో పెట్టుకుని అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గతంలో ర్యాలీలు, సభలు, సమావేశాలు కూడా అంటే ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆ ఉన్నతాధికారులు వారికి అవేర్నెస్ కల్పించడం కోసం తమ ఓటులకు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది, ప్రతి ఒక్కరు వినియోగించుకునేలాగా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు కూడా ఏర్పాటు చేసినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ లోక్సభ పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మరియు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. జ్యోతి.